మంచా నాగమల్లేశ్వర్ గారు, జనసేన సీనియర్ నాయకులు రావి సౌజన్య గారు. సో వీళ్ళు మనతోటి జూమ్లో సిద్ధంగా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుతూ మస్తరావు గారు గుడ్ మార్నింగ్. సో మొదటి పొలిటికల్ ప్రజాప్రతినిధిగా అంటే ప్రస్తుతం ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి మొదటి వికెట్ పడింది అనుకోవచ్చా? ఈరోజు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయరు, ఆయన ఎవరో కాపాడుతున్నారు అనేటటువంటి వాదన వ్యక్తమైనటువంటి నేపథ్యంలో ఆయన్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. సో వాట్ నెక్స్ట్ అనే దాని మీద ఇప్పుడు అందరి చర్చ కూడా నడుస్తుంది. అంటే మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం అనేది పక్కన పెడితే నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఎవరిని టచ్ చేయబోతున్నారు, బిగ్ బాసే నెక్స్ట్ తాడేపల్లిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి టచ్ చేయబోతున్నారా అనేటటువంటి దాని మీద కూడా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. ఏమంటారు? గుడ్ మార్నింగ్ సార్. ప్రైమ్ లైన్ వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న ఇతర పెద్దలకు, మీకు కూడా. నిన్న మిథున్ రెడ్డి గారు అరెస్ట్ తర్వాత అది నెక్స్ట్ సిట్ అడుగులు అనేవి జగన్మోహన్ రెడ్డి గారి వైపు నడుస్తాయనేది తేటతలం అయిపోయింది. కాకపోతే అది ఎన్ని రోజులకు జరుగుతుంది ఏంటి అనేది చూడాలి. నిజానికి ఏంటంటే ఈ కుంభకోణం గురించి యాక్చువల్గా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఏమో అక్రమ కేసులు పెడతా ఉన్నారు, అసలు కుంభకోణమే లేదనేది కింది స్థాయి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దాకా ఎప్పటికప్పుడు చెప్తా ఉన్నారు. ఆయన ప్రతి ప్రెస్ మీట్ లో కూడా ఈ మద్యం కుంభకోణం అనేది అది ఎంత ఫేక్, కావాలని కక్ష సాధింపుతో చేస్తున్నారు అనేది ఆయన ఎప్పటికప్పుడు చెప్తా ఉన్నారు. అయితే ఏంటంటే తెలుగుదేశం పార్టీ మాత్రం ఇది ఎన్నికల ముందు నుంచి కూడా ఈ డిజిటల్ పేమెంట్ల విషయాలు కావచ్చు, లేకపోతే అంతర్జాతీయ బ్యాండ్లు ఏదైతే రాష్ట్రం నుంచి పంపేశారనేది కావచ్చు, లేదంటే ప్రభుత్వమే ఇది ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు చెప్తా ఉంది. ఇది కుంభకోణం, దీని వెనకాల ఉంది వేల కోట్ల రూపాయలు అని చెప్తా ఉంది. అది వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద సిట్ ఏర్పాటు చేయటం, ఇప్పుడు ఇవన్నీ కూడా ఆధారాలు సేకరించడం, నిందితులుగా ఎవరైతే పేర్కొంటున్నారో వాళ్ళందరూ కూడా ముందస్తు బెయిల్కి కింది కోర్టులు, ఏసీబీ కోర్టు దగ్గర నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా కూడా వాళ్ళందరికీ కూడా ముందస్తు బెయిల్ కూడా లభించిన నేపథ్యంలోనే అరెస్టులు అవుతున్నారు. మీరు అందరూ గమనిస్తే. ఇంకోటి కూడా రాజు గారు, యాక్చువల్గా వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఏంటంటే, మీరు ప్రజాప్రతినిధిగా మిథున్ రెడ్డి అన్నారు, కానీ అనుబంధ సంఘాలకి మొత్తం బాధ్యులుగా ఉన్న, అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి అనుబంధ సంఘాలకి బాధ్యులుగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు. అదేవిధంగా మిథున్ రెడ్డి గారు వచ్చేసి లోక్సభలో ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు, 3 సార్లు ఎంపీగా ఎన్నికారు. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిధి. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కోశాధికారి కృష్ణమోహన్ రెడ్డి గారు. సో ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, బహుశా ఇప్పుడు లేరు ఆయన, అంటే ఆ పదవిలో లేరు, కానీ వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పార్లమెంటరీ పార్టీ లీడర్గా ఉన్న విజయసాయి రెడ్డి గారు. సో నలుగురు దాదాపు కీలకమైన పదవుల్లో ఉన్న వాళ్ళే అరెస్ట్ అయిన పరిస్థితి కూడా. అరెస్ట్ అంటే విజయసాయి రెడ్డి గారు అయితే సాక్షిగా మారిన పరిస్థితి. రీసెంట్ గా ఆయనకి సిట్ నోటీసులు ఇచ్చినప్పుడు ఆయన్ని బిఎన్ఎస్ సెక్షన్ 111 కింద ఆయన్ని మరి అంటే ఆయన దీని కింద చేశారు, సాక్షి కింద అనేది నోటీసులు ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం. సో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అధినాయకత్వంలో ఉన్న కీలకమైన నేతలందరూ దీనిలో పాత్రధారులుగా ఉన్నారనేది సిట్ చెప్పకనే చెప్తా ఉంది. దానిలో దాదాపు 3 అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. సో ఇక జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు, అప్పట్లో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, దీనికి ప్రభుత్వం తరపున మద్యం దుకాణాలను ఏర్పాటు చేయటమే ఒక కుంభకోణానికి నాంది. ఇది వైఎస్ఆర్సీపీ ఏమో మేము మద్యం అలవాటును తగ్గించడానికి దీన్ని ఈ విధంగా ఏర్పాటు చేశాము, రేట్లు అధికంగా పెంచామని చెప్తా ఉంది, కానీ అసలు దానిలోనే ఒక కుంభకోణానికి నాంది పలికే విధంగా వీళ్ళు చేశారనేది ఈరోజు సిట్ అభియోగ పత్రం అంతా చూస్తే మనకు అర్థమవుతుంది. ఏంటి, అంతర్జాతీయ బ్రాండ్ని తీసేయటం, డిస్టిలరీని వీళ్ళు చేజిక్కించుకోవటం, తద్వారా వాళ్ళకి ఎవరైతే ముడుపులు ఇస్తారో వాళ్ళకి మాత్రమే కొనుగోలు ఆర్డర్లు ఇవ్వటం. అదేవిధంగా ఇక అంతర్జాతీయ బ్రాండ్లు అయితే అసలు వాళ్ళు ఇక్కడ 5 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్లో లేని పరిస్థితి కూడా ఇక్కడ గమనించవచ్చు. సో ఇవన్నీ ఆ తర్వాత తీసుకున్న ముడుపుల్లో కొంత మస్తానరావు గారు ఓకే ఇవన్నీ ఓకే. ఇప్పుడు సాధారణమైనటువంటి ప్రజలకు అర్థం కానటువంటి విషయం ఏంటంటే